ఆత్మానుసారంగా మా ప్రభువును మమ్మల్ని అనుగ్రహింపచేసిన ప్రభువా మీకు స్తోత్రాలు. మీ ఆలోచనలు, మీ తలంపులు అతి గంభీరములు. ప్రభా, ఆకాశమునకు భూమికి ఎంత ఎత్తుగా ప్రభా కనిపిస్తూ ఉందో, మా ఎడల మీకున్న తలంపులు అంత గొప్పవిగా కనిపిస్తూ ఉన్నాయి. మీ యందు విశ్వాసం ఉంచిన వారమై మీ చిత్తానుసారంగా మీ మహిమ కొరకు మా జీవిత కాలం అంతయు మమ్మల్ని కనికరించండి. మీరు బలమైన వారని ప్రభా మీరు మరొకసారి మాకు జ్ఞాపకం చేసినందుకు స్తోత్రాలు. తిరిగి మరలా ప్రభు ఈ రెండో వర్తమానం ద్వారా నీ మాటల కొరకు సిద్ధపడుతుండగా దయ చూపించి మాకు అవసరమైన ప్రతి మాట మీ పరిశుద్ధాత్మ సహాయంతో మీరు మాట్లాడమని మిమ్మల్ని స్తుతించగలిగే అనుభవాలు మాకు దయ చూపించమని కోరుతూ మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది, మనందరము కలిసి దైవికంగా తెస్సలోనిక పత్రికను ధ్యానిస్తూ ఉన్నాము. ఎన్నో అద్భుతమైన విషయాలు, అన్ని కాలాలకి సరిపడినటువంటి విషయాలు మనము నేర్చుకుంటూ ఉన్నాం. ఈ తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 1 నుండి 11 వచ్చిన భాగాలు గత వారంలో మనం నేర్చుకున్నాం. 12 వచ్చిన భాగాన్ని చదువుకుందాం. చూడండి ఒకసారి 12 వచ్చిన భాగం. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారయుండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాం. మరియు ఒకనితో ఒకడు సమాధానముగా ఉండిడి. ఈ మాటలు మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎందుకనంటే ఉన్న సమయంలోనే నేను విషయాలు జ్ఞాపకం చేస్తాను. ఈ తెస్సలోనిక పత్రిక ఒక అద్భుతమైనటువంటిది. ఈ సంఘములో, సహవాసములో అన్ని రకాలుగా కూడా అపొస్తలుడైనటువంటి పౌలు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో చక్కని విషయాలు బోధిస్తూ వచ్చాడు. మనము గడిచిన వారములో యేసుక్రీస్తు ప్రభువారు వచ్చే రాకడ, విశ్వాసులు ఆలోచించవలసినటువంటి విధానం, లోకస్తులు ఎలా ఆలోచిస్తారనే సంగతులు మనం గుర్తు చేసుకున్నాము. ఇప్పుడు ఇక్కడ మనకు విశ్వాసి అలాగే కాపరి వారి యొక్క పరిస్థితులు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి కనుక ఆ విషయాలు జ్ఞాపకం చేస్తాం. ప్రతి సంఘానికి తప్పనిసరిగా కాపరి అవసరం. సంఘానికి ఏం కావాలి? కాపరి కావాలి. కాపరి ఒకవేళ లేకపోతే అది ఏదైనా కూడా పాడైపోతుంది. సరైనటువంటి విధానములో నడిపించకపోతే అది దేనికి పనికి రాకుండా పోతుంది. కనుక కాపరి అనేది చాలా అవసరం. అలాగే విశ్వాసి కూడా సంఘములో చాలా ప్రాముఖ్యమైనటువంటి వారు కూడా సరైనటువంటి విధానంలో వారు కూడా ఎదగకపోతే, ఫలించకపోతే ఆ సంఘ కాపరి, సంఘ విశ్వాసులు కూడా ఉపయోగం లేని వారుగానే మిగిలిపోతారు. కనుక ఈ విషయాలు గుర్తు చేసుకుంటూ సంఘానికి మరి కాపరి అవసరమే. ఆ మాట బైబిలే బోధిస్తూ ఉంది, ప్రభువారే చెప్పారు. కనుక అసలు ఫస్ట్గా మనము అసలు కాపరి ఎవరు అనే సంగతిని జ్ఞాపకం చేస్తాను. అసలు కాపరి ఎవరు అంటే, అసలు ఈ కాపరిని ఎవరు పెడతారు ఏంటి అని ఆలోచిస్తే, ప్రస్తుతం ఉన్నటువంటి దుర్దినాలలో సరైనటువంటి సహవాసాలు కాపర్లు అంటూ లేరు. ఎందుకంటే విచ్చలవిడితనంగా సంఘాలు, కాపర్లు కూడా కనిపిస్తూ ఉన్నారు. కనుక దీన్ని దృష్టిలో పెట్టుకుని మనము వాక్యానుసారంగా కొన్ని సంగతులు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మొదటిగా కాపర్ ఎవరు అనే సంగతిని చూస్తే గనక, మరి కాపర్ని ఎవరు నియమిస్తారు అది చూద్దాం ఒకసారి. మనము అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచ్చిన భాగాన్ని ఒకసారి చదువుదాం. చూడండి, అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచ్చిన భాగం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా నియమించును. చాలు. అని మొట్టమొదటిగా కాపర్ని ఎవరు నియమిస్తారంటే దేవుడు నియమిస్తాడు. దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో తన సంఘాన్ని కాయడానికి కాపర్ని దేవుడు ఎన్నుకుంటాడు, దేవుడు ఏర్పాటు చేస్తాడు. మనుషులు ఏర్పాటు చేసేది ఎప్పుడు నిలబడదు. మనుషులంటూ ఏర్పాటు చేసింది ఎప్పుడు కూడా నిలబడదు. ఏదో ఒక క్షణంలో అది కూలిపోదు. కాబట్టి కాపర్ని దేవుడే నిర్ణయిస్తాడు, దేవుడే ఏర్పాటు చేస్తాడు. అలాగే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో కూడా
చూడండి ఒకసారి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో కూడా కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపురులుగాను, ఉపదేశకులుగాను నియమించను అన్నాడు. అంటే ఏంటి? దేవుడే కాపర్లను నియమించాడు. కాపర్లను ఆయనే ఎన్నుకున్నాడు, కాపర్లను కూడా ఆయనే నియమించాడు. మరి ప్రస్తుతం జరుగుతుంది ఏంటి ఇదంతా అనంటే, మనుషులు వారంతట వాళ్ళు ఏర్పాటు చేసుకుని, వారంతట వారు కాపర్లుగా ప్రకటన చేసుకుని, వారంతట వారే సేవ చేస్తూ బతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కనుకనే దేవుడు కూడా ఎవరిని నియమించాడో, ఎవరిని ఉంచాలో, ఎవరిని తీసేయాలో అన్ని చక్కగా ఏర్పాటు చేస్తున్నాడు ఆయన. మనకు తెలియకుండానే ఆయన ప్రణాళిక ఆయన నెరవేర్చుకుంటూ వస్తా ఉన్నాడు. కనుక మరి కాపరి యొక్క విషయాలు దేవుడు ఏర్పాటు చేశాడు, దేవుడే నియమించాడు, కాపరిని దేవుడే ఏర్పాటు చేశాడు. ఎందుకు అనంటే తన సంఘాన్ని కాయడానికి. ప్రతి వారికి కూడా పిలుపు ఉంటది. కామన్ గా పిలిచే పిలుపు ఉంటుంది. అంటే అందరినీ పిలిచే పిలుపు. ఎలాగా అంటే సువార్త ద్వారా మనల్ని అందరినీ కూడా దేవుడు పిలుచుకున్నాడు. మీరు నా పిల్లలు, మీరందరూ కూడా నాకు లోబడి బ్రతకాలి, నేను చెప్పినట్టుగా మీరు వినాలి, మీరు మారు మనసు పొందాలి, మీ పాప నుండి మీరు విడిచి బయటికి రావాలి అని దేవుడే అందరికి సంబంధించినటువంటి పిలుపునిచ్చాడు. అది మనం చూస్తాం మత్తయి సువార్తలో మనం చదువుకుంటాం కదా. 11వ అధ్యాయంలో ప్రభువారు పిలుస్తున్నారు కదా, అక్కడ ప్రయాసపడి భారము మోసుకొనుచున్న ఆ మాట చూడండి, అందరినీ పిలిచాడు కదా ఆయన. 28వ వచనంలో, 11వ అధ్యాయం 28వ వచనంలో మత్తయి సువార్త, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. చాలమ్మా. అంటే ఏంటి ఇక్కడ? కామన్ గా అందరినీ పిలుస్తున్నాడు ప్రభు. ఇది అందరికీ సంబంధించింది. అందరినీ పిలుస్తున్నాడు తన సువార్త ద్వారా. మీరందరూ కూడా రావాలి, మీరందరూ కూడా మీ పాపం నుండి బయటకు రావాలి, మీరు చక్కగా ఎదిగి ఫలించాలి అనేటువంటి విషయాలను దేవుడు అందరినీ పిలుస్తున్నాడు. ఆ తర్వాత చూడండి, మరలా ఒక స్పెషల్గా మరలా అపొస్తలుల దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళని స్పెషల్గా పిలిచాడు. రండి, మిమ్మల్ని మనుషుల పట్టు జాలరుగా చేస్తానని అందరికీ చెప్పలేదు ఆ మాట. కనుక ఒక పర్సనల్గా ఒక ప్రత్యేకమైనటువంటి పిలుపుతో దేవుడు పిలుచుకుని ఆ ప్రకారంగా దేవుని యొక్క సేవను వారికి అప్పగించి, మీరు నా సేవ చేయాలి, నా గొర్రెలను కాయాలి అని దేవుడే ఒక కాపర్ని ఎన్నుకొని ఆ సంఘానికి అప్పగిస్తా ఉన్నాడు. కనుక పిలుపు లేకుండా ఎవరము కూడా సేవ చేయడానికి లేదు. ఒకవేళ పిలుపు లేకుండా సేవ చేయడానికి వస్తే అది నిలబడదు. మనుషుల ద్వారా నిలబెట్టింది ఎప్పుడూ నిలబడదు. దేవుని పిలుపు ద్వారా వచ్చింది అద్భుతంగా ఉంటదన్నమాట. ఒక సంఘ కాపరి కుమారుడు, ఆ కుమారుడు డాడీ నేను సేవ చేస్తాను, దేవుడు నన్ను సేవకు రమ్మంటున్నాడు అని చెప్పాడు. ఎక్కడ సేవకు రమ్మంటున్నాడు రా, నిన్ను ఇప్పుడు సేవకు రమ్మంటే ఎలాగా, నువ్వు కుర్రోడువి, నువ్వు ఏం చేస్తావంటే, ఆ యవనస్తుడు మాట్లాడిన మాట ఏంటంటే, హిజ్రాల మధ్య సేవ చేయడానికి నన్ను పిలుస్తున్నాడు అన్నాడు. ఎవరి దగ్గర? హిజ్రాల దగ్గర. తెలుసు కదా హిజ్రాలు అంటే ఎట్లా ఉంటారు, అసలు వారి యొక్క యాటిట్యూడ్ ఎలా ఉంటుంది, వారి యొక్క వస్త్రధారణ ఎలా ఉంటుంది, వాళ్ళ మాటలు ఎట్లా ఉంటాయి మనకు తెలుసు కదా. అలాంటి వారి మధ్యలో సేవ చేయడానికి నన్ను పిలుస్తున్నాడు, దేవుడిని వెళ్తానంటే ఆయన పాస్టర్ గారు అబ్బాయి. అప్పుడు ఆ పాస్టర్ అన్నారు, నాయనా మరి చూద్దాంలే, ఎందుకంటే మరి ఈలోగా నువ్వు ప్రేయర్ చేయి, ఒకవేళ దేవుని చిత్తం ఒకవేళ పిలిస్తే కనుక వెళ్దుగానిలే అని ఆయన చెప్పాడు. హిజ్రాల మధ్య పరిచయం అంటే సామాన్యంగా ఉంటుందా? కాబట్టి ముందు నువ్వు పరిచయం చేయి, నువ్వు సిద్ధపడు అని అంటే సరే ఆ యవనస్తుడు ఏం చేశాడంటే ఆ పిలుపును కన్ఫర్మ్ చేసుకోవడానికి, మరి వాళ్ళ మధ్యలో సేవ చేయాలంటే ఆషామాషి కాదు కనుక ఎలా చేయాలి అని తను ఎట్లా అని ఆలోచించి అప్పుడు తన గదిలోకి వెళ్ళి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఒక 3 నెలలు ప్రార్థన చేశాడట గదిలోకి వెళ్ళి. ఆ తినే సమయానికి మాత్రమే వచ్చేవాడు, మిగతా సమయం అంతా లోపలికి వెళ్ళిపోయి గదిలోకి వెళ్ళిపోయి ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు. అలా 3 నెలలు ప్రేయర్ చేసుకుంటూ ఎవరికి కనబడకుండా అలాగే ప్రేయర్ చేసుకుంటూ ప్రార్థనలో గడిపి, ప్రభా నా పట్ల నీ చిత్తమేంటి, నేనేం చేయాలి, ఎలా సేవ చేయాలి, మరి హిజ్రాయలను చూపించావు, వాళ్ళ మధ్యలో సేవ చేయమంటున్నావు, నేను ఎలా చేయాలని అడిగితే 3 నెలల తర్వాత ఈ యవనస్తుడిని చూస్తే ఇతను ఎలా మారిపోయాడంటే ఒక హిజ్రా ఎలా ఉంటుందో అలా మారిపోయాడట. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. మరి ఎలా మారిపోయాడు? ఒక హిజ్రా ఎలా ఉంటారో అలా మారిపోయాడంటండి. మారిపోయాడంటే ఇప్పుడు వాళ్ళ మధ్యలోకి వెళ్ళంటే మామూలు వాళ్ళు వెళ్తే వాళ్ళు ఊరుకుంటారంటే ఊరుకోరు కదా. మరి హిజ్రాగా ఉంటేనే కదా. దేవుడు ఏం చేశాడంటే అతన్ని 3 నెలల కాలంలో ఒక హిజ్రాలాగా మార్చేశాడు.
అప్పుడు అలా మారిపోయిన తర్వాత బయటకు వచ్చి, డాడీ నేను సేవకి వెళ్తాను ఎలాగంటే, ఇతని హావభావాలు, ఇతని లక్షణాలు ఇవన్నీ చూసి ఆళ్ళ నాన్న తెగ మురిసిపోయాడట. ఎందుకు? మీరైతే ఏం చేస్తారు? బంగారు లాంటి కొడుకుని ఇలా చేస్తావా దేవా? నువ్వు బలమైన దేవుడువు కదా! బంగారు లాంటి కొడుకుని ఇట్లా చేస్తావా అని మనమైతే గొల్లుమని ఏడుస్తాం. కానీ ఆ పాస్టర్ గారు ఏం చేశాడంటే, ప్రభా మీకు స్తోత్రాలు. నా కొడుకుని మీరు సేవ కొరకు పిలిచారు. వారి మధ్యలో సేవ చేయడానికి పిలిచి వారిలాగే మీరు మార్చారు. మీకు స్తోత్రాలు అని ఆ కొడుకుని పిలిచి, నాన్న నువ్వు అనుకున్నది రైటే. దేవుడు నీకు ఇచ్చిన పిలుపు రైటే. కాబట్టి నువ్వు సిద్ధపడు అని ప్రార్థన చేసి సేవకు పంపించేసాడు. హిజ్రాల మధ్యకి పోయి సేవ చేస్తున్నాడంట అతను. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేశానంటే, పిలుపు లేకుండా సేవా విధానం ఉండదు. ఓకేనా? నేను ఎన్ని ప్రాంతాలు తిరిగానో, ఎక్కడెక్కడ ఉన్నానో నాకు తెలుసు. ఎన్ని ప్రాంతాలు తిరిగినా గానీ దేవుడు ఈ ప్రాంతంలోనే కూర్చోబెట్టాడు నన్ను. ఈ ప్రాంతానికి రావడానికి కూడా చాలా కారణాలున్నాయి. నా అంతట నేను ఇక్కడికి రాలేదు. రాలేను కూడా. ఉండలేను కూడా. ఇక్కడ అసలు ఉండలేను కూడా. కానీ అలాంటి పరిస్థితుల మధ్య దేవుడు తన పిలుపునిచ్చి ఇక్కడ నిలబెడితేనే నేను నిలబడ్డాను. కనుక పిలుపు లేకుండా సేవ కుదరదు. కాపరిని దేవుడు ఎన్నుకుంటాడు. ఆ కాపరి ద్వారా తన సంఘాన్ని కాయడానికి దేవుడు నిలబెట్టాడు. అంతేగాని అది నియమించినటువంటి వాడు ఆయనే. అంతేకాదు ఆ కాపరికి పిలిపించి నడిపించిన దేవుడు కాపరి విధానం ఎట్లా ఉండాలో అనే విషయాలు కూడా దేవుడు కొన్ని లక్షణాలను కూడా బైబిల్లో రాయించాడు. ఒకసారి ఆ మాట కూడా జ్ఞాపకం చేస్తాను. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 7 వచ్చిన భాగాలు మనం చదువుకుంటే, అధ్యక్షుడు అనగానే ఒక సంఘ పెద్ద కావచ్చు, కాపరి కావచ్చు, సేవకుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ప్రతి వారికి కూడా ఆ లక్షణాలు ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు తిమోతికి పౌలు ద్వారా రాయించాడు. కనుక ఎవడైనా అధ్యక్ష పదవి ఆశిస్తే గనక అది దొడ్డ పని అన్నాడు. దొడ్డ పని అంటే చాలా గొప్ప పని, చాలా మంచి పని, చాలా గొప్పది అని దొడ్డ పని అంటే. కనుక ఆ పనిలోకి వస్తున్నాడు కాబట్టి అతను ఎలా ఉండాలి అంటే, అధ్యక్షుడు వాడు నిందారహితుడిగా ఉండాలి, ఏకపత్ని పురుషుడిగా ఉండాలి, మితానుభవుడిగా ఉండాలి, స్వస్థబుద్ధి గలవాడిగా ఉండాలి, మర్యాదస్తుడిగా ఉండాలి, అతిథి ప్రియుడిగా ఉండాలి, బోధింప తగినవాడిగా ఉండాలి, మద్యపానిగా కొట్టువాడిగా ఉండకూడదు, సాత్వికుడు, జగనమాడిన వాడిగా, ధనాపేక్ష లేనివాడిగా ఉండాలి, సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడై ఉండాలి. ఇంటి వారిని ఏలకపోతే సంఘాన్ని ఎలా పరిపాలిస్తాడు? కనుక గర్వాంధుడిగా ఉండకూడదు, శిక్షావిధికి లోబడేటువంటి పనులు చేయకూడదు, క్రొత్తగా చేరిన వాడై ఉండకూడదు. అతడు నిందపాలై అపవాది ఊరిలో పడిపోకుండా సంఘము వెలుపటి వారికి మంచి సాక్ష్యము పొందిన వాడై ఉండాలి అన్నాడు. ఈ విషయాలను జ్ఞాపకం చేశాడు. ఇవి దొడ్డ పనికి, అధ్యక్ష పనికి, కాపరి పనికి కావలసినటువంటి లక్షణాలు. బాగా వినాలి. ఎందుకు అనంటే, ఈ లక్షణాలు ఉన్న వారిని కాపరిగా నువ్వు చూడాలి. మా పాస్టర్ గారు చాలా మంచి వాక్యం చెప్తాడండి, అద్భుతంగా వాక్యం చెప్తాడు. కానీ వాళ్ళు ఎలా ఉంటే మాకెందుకండి, మంచి వాక్యం చెప్తాడు అని ఎప్పుడు అనకూడదు. అది చాలా పాపం. అది చాలా పాపం. కనుక సేవకుని యొక్క లక్షణాలు, లేదంటే కాపరి యొక్క లక్షణాలు ఎలా ఉండాలో దేవుడు చెప్పాడు. ఆ ప్రకారంగా ఉంటేనే అతడు కాపరవుతాడు. అటువంటి కాపరే మీరు కలిగి ఉండాలి. ఓకేనా? అటువంటి కాపరే మీరు కలిగి ఉండాలి. అది లేకపోతే కష్టం. అలాగే ఈ కాపరికి గాని, విశ్వాసులకు గాని ప్రధాన కాపరి ఉన్నాడు మనకి. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం. మంచి కాపరిని, మంచి కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును అన్నాడు. మంచి కాపరి ఎవరు అంటే మన ప్రభువే. ఆయన మంచి కాపరి. ఆయన కన్నా మంచి కాపరి భూమి మీద ఎవరు ఉండరు. ఎవరైనా కనబడతారా అంటే ఎవరు కనబడరు. ఆయన మంచి కాపరి. మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు అన్నాడు. మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు. దీన్ని అర్థం చేసుకోవాలి. అంతేకాదు ఈ కాపరి పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. ప్రధాన కాపరి. చాలమ్మ. ఎవరు మనకి కాపరి అంటే ప్రధాన కాపరి. ఈ కాపరి సామాన్యమైనటువంటి కాపరి కాదు. ఈ కాపరే మంచి కాపరి. ఈ కాపరే ప్రధాన కాపరి. కనుక ఈ ప్రధాన కాపరికి లోబడే ఏ కాపరైనా పని చేయాలి. హెడ్ ఆఫీస్ ఎక్కడుంది మనకి? కాపర్లకి హెడ్ ఆఫీస్ ఎక్కడుంది అంటే పరలోకంలో ఉంది. దీనికి హెడ్ ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనను మించిన హెడ్ ఇంకెవరు భూమి మీద
లేరు. కనుక ఈ కాపరి కష్టపడాలి. ఈ కాపరి ప్రభువును కాపరిగా చూడాలి. ప్రధాన కాపరి ఉన్నాడన్న సంగతిని గమనించాలి. కాబట్టి కాపరిని దేవుడే నియమిస్తాడు. ఓకేనా? దేవుడే నియమిస్తాడు. ఆ విషయాలు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ పౌలు గారు చెప్తున్న విషయాలే నేను మీకు గుర్తు చేస్తున్నాను అంతే. మంచిది, కాపరినైతే దేవుడు నియమించాడు. మరి కాపరి చేయవలసిన విధులేంటి? కాపరిని ఎవరు నియమించారంటే దేవుడు నియమించాడు, మనకు అర్థమైపోయింది. మరి కాపరి చేయవలసిన విధానం ఏంటి? విధులేంటి? కాపరి ఏం చేయాలి అసలు? మరి అవి కూడా తెలుసుకోవాలి కదా మనం. కాపరి చేయవలసిన విధులు అవేంటి అని అంటే చూద్దాం. చూడండి ఒకసారి తిమోతికి రాసిన రెండో పత్రిక, తిమోతికి రాసిన రెండో పత్రిక 4వ అధ్యాయం, రెండో పత్రిక 4వ అధ్యాయము 3వ వచన భాగం. ఎందుకనగా జనులు హితబోధను సహింపక అన్నాడు. చాలు. మంచి కాపరి ప్రభు అయితే ఆ మంచి కాపరి కింద పనిచేసే ప్రతి కాపరి కూడా ఏం చేయాలనంటే హితబోధ చేయాలి. ఏం చేయాలి? హితబోధ అంటే ఆరోగ్యకరమైన బోధ. హితబోధ చేయాల్సిందే ఖచ్చితంగా. పనికిమాలిన బోధ చేయకూడదు, హితబోధ చేయాలి. ఆరోగ్యకరమైన బోధ సంఘానికి అందించాలి. అది కాపరి బాధ్యత. అంతేకాదు అదే తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో 16, 17 వచనాలు కూడా చూడండి. ప్రయోజనకరమైనది అంటే ఈ కాపరి చేయాల్సిన విధి ఏంటంటే హితబోధ చేయడమే కాదు, దుర్బోధను ఖండించాలి. దుర్బోధన ఏం చేయాలి? ఖండించాలి. ఎందుకు అంటే ఈ రోజుల్లో హితబోధ తక్కువ, దుర్బోధ ఎక్కువ. ఎక్కడ చూసినా హితబోధ అనేది కనిపించట్లేదు. ఏది హితబోధో ఏది దుర్బోధో మనకి ఎట్లా తెలుస్తుంది మరి అంటే వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు, వారి యొక్క గుణగణాలు చూసినప్పుడు. సాధారణంగా మనకున్న బలహీనత ఏంటనంటే ఇప్పుడు ఆ యూట్యూబ్లోనో టీవీలోనో మనకు చెప్తున్నప్పుడు వాళ్ళు ఎక్కడో మాట్లాడుతూ ఉంటారు, మనం వాళ్ళు ఎదురుగుండా ఉంటామా? మా పద్మక వింటున్నారా? వాళ్ళు ఎదురుగుండా ఉంటాం మనము? ఉండం కదా. వాళ్ళు ఎక్కడో ఉంటారు, మనం ఇక్కడ ఉంటాము. వాళ్ళు మనం ఎదురుగుండా చూడం గనక వాళ్ళు చెప్తున్న వాక్యాన్ని మనం ఏమనుకుంటామంటే చాలా అబ్బో ఎంత మంచోళ్ళో ఎంత గొప్పోళ్ళో అనుకుంటాం వాక్యాన్ని విని. వాక్యం వేరు, జీవితం వేరు. కనుక దుర్బోధను ప్రకటిస్తూ ఉంటారు, వాళ్ళు దుర్బోధలో మాట్లాడుతూ ఉంటారు. హితబోధ మాట్లాడరు. ఎందుకంటే వారు లోకానుసారంగా ఉంటే గనక. కనుక కాపరి అలాంటి పనులు చేయడానికి వీల్లేదు. కనుక దూరంగా ఉన్న వారిని చూసి మనం కూడా అంటాం కదా, దూరపు కొండ నునుపని కరుణ. కనుక అలాంటివి మనం చేయొద్దు. మన కళ్ళెదురుగుండా మనం చూడాలా, మనం అర్థం చేసుకోవాలా. ఒకసారి మనకు ఆ గ్రహింపు, వివేచన, జ్ఞానం కూడా మనకు ఉండాలా. వాళ్ళని చూడగానే ఇది దుర్బోధ లేదంటే హితబోధ అర్థం చేసుకోవాలి. ఒకవేళ హితబోధ చేస్తున్నారు కదా అని అనుకుని నువ్వు చూడకపోతే ఇంటి దగ్గర పరిస్థితులన్నీ వేరుగా ఉంటాయి, చాలా ప్రమాదకరంగా ఉంటాయి. కనుక భాస్కరరావు గారు తెలుసు చాలా విషయాలు. ఆయన చాలా మంది పాస్టర్లను చూశాడు. ఆయన చాలా మందిని తీసుకొచ్చాడు, చాలా మంది దగ్గరికి వెళ్ళొచ్చాడు ఆయన. ఆ? కనుక ఏది ఈ గ్రహింపు మనకు లేకపోతే, ఒకవేళ వాళ్ళు హితబోధ చెప్తూ జీవిత విధానాలలో సరిగా లేదంటే మనం బాగానే ఉన్నాం అనుకుని మనం కూడా పొరపడి పాడైపోయే ప్రమాదం కూడా ఉంది. కనుక వాళ్ళు ఏం చేయాలి? దుర్బోధన ఖండించాలి. ఒక మంచి కాపరి దుర్బోధన ఏం చేయాలి? ఖండించాలి ఖచ్చితంగా. అంతేకాదు అదే తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ వచన భాగంలో కూడా చూస్తే నీవు అన్ని విషయములలో మితముగా ఉండము, శ్రమపడుము, సువార్తకుని పని చేయుము అన్నాడు. ఒక మంచి కాపరి ఏం చేయాలంటే సువార్త చేయాలి. ఖచ్చితంగా ఏం చేయాలి? సువార్త చేయాలి, హితబోధ చేయాలి, దుర్బోధను ఖండించాలి, సువార్తకుని పని కూడా చేయాలి. మరి ఈ రోజున మీరు గౌడు గమనిస్తే సువార్త చేయడానికి ఎవరైనా ఇష్టపడుతున్నారా? అసలు సువార్త కొరకు ప్రయాసపడుతున్నారా? పోనీ సువార్త అనే మాట ఎత్తుతున్నారంటే వాళ్ళు ఎందులో ఉన్నట్టు? ఎందుకంటే సువార్త చేయాలంటే చాలా కష్టపడాలి, పని చేయాలి, దాని కొరకు ఒక ప్రిపరేషన్ ఉండాలి, దానికి కావాల్సిన వస్తువులు సమకూర్చుకోవాలి, దానికి ఎంత ప్రయాసపడాలో. కాబట్టి ఈ శ్రమ అంతా మనకెందుకు? కాబట్టి మనం శ్రమ పడే పని లేదనుకోండి, వదిలిపెట్టేస్తున్నారు. కనుక మంచి కాపరి సువార్త చేయాలి, ఖచ్చితంగా సువార్త చేస్తాడు కూడా. అంతేకాదు పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచన భాగం కూడా చూడండి. 5వ అధ్యాయం 3వ వచన భాగం. చాలు చాలు. మీరు ఏం చేయాలి అని అంటే ఆ కింద రెండో వచనం చదువుతానమ్మా. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను దుర్లాభేక్షతో కాక సిద్ధ మనసుతోనూ మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయొచ్చు దానిని కాయుడు అన్నాడు. అంటే 4వది ఏం చేయాలంటే పై విచారణ చేయాలి, మందను కాయాలి.
కాపరి ఏం చేయాలంటే పై విచారణ చేయాలి. పై విచారణ అంటే ఏంటి? ఏ గొర్రె ఎలా ఉందో, ఏ గొర్రె ఏం చేస్తుందో, ఏ గొర్రె కుంటుతుందో, ఏ గొర్రె పరిగెడుతుందో, ఏ గొర్రె నిద్రపోతుందో, ఏ గొర్రె మెలకువగా ఉందో, ఇదంతా విచారణ అంటారు దీన్ని. పై విచారణ అంటారు. దీన్ని చేస్తూ ఏం చేయాలంటే మందను కాయాలి. గొర్రెల కాపరి దగ్గరికి వెళ్ళండి. మన గొర్రెల కాపరి అంటే ఓ 2 గొర్రెలు, 3 గొర్రెలు వేసుకుని దాని వెనకాల తిరగడం కాదు. అది కాదు కాపరి అంటే. వందల కొలది గొర్రెలు ఉంటాయి. వాటిని ఒకసారి చూడండి. వాళ్ళ మధ్యలోకి వెళ్ళి చూడండి. అసలు కుళ్ళు వాసన వస్తా ఉంటది. వాటి మధ్యలో రకరకాల స్మెల్ వస్తా ఉంటది. వారి మధ్యలో ఉంటే ఆ గొర్రెలు ఎలా మేస్తున్నాయి, ఎలా ఉంటున్నాయి, కొన్ని పరిగెట్టేస్తా ఉంటాయి, కొన్ని పడిపోతా ఉంటాయి, కొన్ని నడవలేని స్థితిలో ఉంటాయి. ఆ కాపరి ఏం చేస్తాడు నడలేనప్పుడు? దాన్ని ఎత్తుకుంటాడు, అవసరమైతే భుజాల మీద వేసుకుంటాడు. ఇలా భుజాల మీద వేసుకుని మోసుకెళ్తాడు. మనమైతే కాలుతో తంతన్ని ఇరిగిపోయిన కాళ్ళు ఇంకొంచెం విరగొడతాం మనం. అసలే ఇరిగిపోయి పడిపోయి ఉంటే ఇంకా ఇరగొడతాం మనం. కానీ ఆ కాపరి చూడండి, అది నడలేని స్థితిలో ఉంటే ఎత్తుకుని తీసుకుని వెళ్తా ఉంటాడు. కాపరి పై విచారణ చేయాలి. చాలా మంది పట్టించుకోరు అసలు. అసలు పట్టించుకోరు. వచ్చిన వాళ్ళు వస్తారు, పోయిన వాళ్ళు పోతారు. నువ్వు రాకపోయినా పర్లేదమ్మా, నా కానుక నాకు పంపించే అంటారు. అసలు పట్టించుకోరు. నీ దశమ భాగం పంపే, నీ కానుక పంపే, నువ్వు రాకపోయినా పర్లేదంటారు. ఎందుకంటే ఈ విషయాలన్నీ కూడా అర్థం చేసుకోవాలి. కాపరి పై విచారణ చేయాలి. ఎవరికి ఏం బాగుందో లేదో తెలియాలి, అర్థం చేసుకోవాలి. ఒకవేళ తెలియకపోతే పరిచారకులు ఉంటారు, పెద్దలుంటారు, వాళ్ళు తెలియచేయాలి. వాళ్ళని అర్థం చేసుకోవాలి. వాళ్ళ విషయాలలో ఎక్కడ కుండుతున్నారో, ఎక్కడ పడిపోతున్నారో గ్రహించాలి. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో చూడండి. అలాగా కాపరి చూస్తా ఉంటాడు. చూసినప్పుడు ఉన్న గొర్రెలన్నీ బాగానే ఉంటాయి. లేని గొర్రె కుర్చీ ఖాళీ కనపడినప్పుడు కాపరి ఎటు చూస్తాడు? ఇన్ని గొర్రెలు కూర్చున్నాయి కదా, వాటి లెంక చూడొచ్చు కదా, కానీ నాటి లెంక చూడడు. ఏ గొర్రె చూస్తాడు? ఈ గొర్రె ప్లేస్ ఖాళీగా ఉంది. ఈ గొర్రె ఎక్కడ పోయింది? చచ్చిపోయిందా, బతుకుందా ఇది? ఈ గొర్రె ఎక్కడికి పోయింది? ఏదైనా కొంటలో పడిపోయిందా? లేదంటే ఏదైనా ఊబిలో చిక్కుకుపోయిందా? లేదంటే ఏదన్నా ఎటన్నా వెళ్ళిపోయిందా? అసలు ఈ గొర్రె ఏమైంది అని ఆరా వస్తది ఖచ్చితంగా. కొన్ని గొర్రెలు మొండు గొర్రెలు ఉంటాయి. ఫోన్ చేసావనుకో గొర్రెకి ఏమంటదో తెలుసా? నేను వెళ్ళకపోతే నీకెందుకు? నా అవసరం నీకేంటి? నువ్వెందుకు ఫోన్ చేసావంటది ఈ గుడ్డు గొర్రె. ఫోన్ చేసినా ఒప్పుకోదు ఈ గుడ్డు గొర్రె. కొన్ని గొర్రెలు ఎలా ఉంటాయంటే అసలు సమాధానం చెప్పవు. నువ్వు చేసుకుంటే చేసుకో, నాకు అనవసరం అని చెప్పేసి అలాగే వెళ్ళిపోతానంటాయి. కొన్ని తెలియకుండా గుంటలో పడిపోతాయి, కొన్ని తెలిసే గుంటలో పడిపోతా ఉంటాయి. ఈ గొర్రెలన్నిటినీ కూడా విచారణ చేస్తూ ఈ మందను కాయాలి కాపరి. మనకి ఈ పెట్టింపులు ఏముండవు. గొర్రె అనుకుంటది, నాకెందుకురా మేత ఎట్టవు అనుకుంటది. మిగతా గొర్రెలన్నీ ఒక లెక్క ఉంటాయి, ఈ గొర్రెలు ఒక లెక్క ఉంటాయి. కానీ ఇన్ని గొర్రెలను కాసే బాధ్యత ఎవరికి అప్పచెప్పాడు దేవుడు అంటే? కాపరికి అప్పచెప్పాడు. ఇంకో చిన్న మాట కూడా చెప్తాను, మంచి సందర్భం వచ్చింది కాబట్టి. ఒక ఇంట్లో ఎవరో ఒక ఆయన చనిపోయాడు. ఆ కాపరేమో, ఆ సంఘ కాపరేమో, సంఘంలో ఒక ఆవిడ ఎవరో చనిపోయింది. కానీ ఆ సంఘ కాపరేమో అనుకోకుండా ఏదో మీటింగ్ కొరకు హైదరాబాద్ వెళ్ళాడు. ఇప్పుడు ఇక్కడ చనిపోతే గనక మరి ఇక్కడ కార్యక్రమం చేయాలి కదా. హైదరాబాద్ నుంచి రావాలంటే కాపరే, హైదరాబాద్ నుంచి చుట్టాలు రావాలంటే వీళ్ళు ఏం చేస్తారు? మా వాళ్ళు వచ్చేదాకా తీసుకెళ్తాక వెళ్ళలేదండి అని ఆ బాక్సులు ఎట్టేస్తారు. అదే కాపర్ రాకపోతే మాత్రం, ఏడు ఇంకా రాలేదు మీ పాస్టర్ అని ఎంత గందరగోళం చేసేస్తారంటే, ఈలోగా దిక్కుమాలను కొన్ని ఉంటాయి కదా, దుర్బోధ చేసేటువంటి కొన్ని కాపరితత్వాన్ని కలిగి పిలుపు లేకుండా వచ్చిన వాళ్ళు ఉంటారు కదా. అందులో ఒకడు వచ్చి అన్నాడంట, గంటకే 10 నిమిషాలకు ఒకసారి వచ్చి, మీ పాస్టర్ ఇంకా రాలేదా? 10 నిమిషాలకు ఒకసారి వచ్చి, మీ పాస్టర్ ఇంకా వచ్చాడా, రాలేదు ఇంకా? అప్పుడు వీళ్ళకి ఏమనిపిస్తుంది? ఇన్నాళ్ళ సంఘంలో ఉన్నాం, కనీసం మా అమ్మ చచ్చిపోతే రాలేదని వీళ్ళు అనుకుంటా ఉంటారు. కానీ ఆ కాపరి దృష్టి అంతా ఇప్పుడు ఎక్కడ ఉంటుంది పాపం? అక్కడికి వెళ్ళిన మీటింగ్ మీద కూడా ఉండదు. అక్కడ ఆ కాపరి ఏమనుకుంటాడు? అయ్యో నా గొర్రె ఏమైపోయిందో ఏమో, పాపం అమ్మ చనిపోయిందంటే నేను దగ్గర లేకుండా పోయాను, ఏమనుకుంటారో ఏమో అని పాపం అక్కడ ఆయన ఏమో వేదన పడుతున్నాడు. ఎప్పుడు వెళ్ళిపోదాం, ఎప్పుడు అక్కడ ఊరు వెళ్ళిపోదాం అక్కడ వేదన పడుతున్నాడు ఆయన. నేను ఎందుకు వెళ్ళినప్పుడల్లా ప్రార్థన చేస్తూ ఉంటాను, ప్రభా గొర్రెలు కాపాడు ఆయన, నేను బయటికి వెళ్తున్నాను, ఎవరికి ఏం కాకూడదు నాయన. మీరు నమ్మరు, మరి ప్రార్థన చేస్తాను అలా ప్రార్థన చేసుకుని వెళ్తాను నేను. ప్రభా నేను బయటికి వెళ్తున్నాను, ఇదిగో కుటుంబాన్ని, సంఘాన్ని, ఈ గొర్రెలు మీ చేతికి అప్పగిస్తున్నాను. ఏ గొర్రె కొట్టుకుని చస్తుందో, ఏ గొర్రె ఏమైపోతుందో, ఏ గొర్రె కుండిపోతుందో. ఎందుకంటే నేను లేనప్పుడే కొట్టుకుంటా ఉంటాయి ఈ గొర్రెలు. మీరు ఎప్పుడైనా సరే చూడండి, నేను ఉన్నప్పుడు సాధారణంగా పెద్దగా రావు, నేను లేనప్పుడు ఎక్కువ కొట్టుకుంటా ఉంటాయి ఈ గొర్రెలు. అందుకని ప్రభా వీటిని కనికరించిన ఆయనని ప్రార్థన చేసుకుని వెళ్తాను. ఏముంది, ఇప్పుడు హైదరాబాద్ పోయాను, నేను రాగలనా? ఆ రోజున నిజంగా పాస్టర్ రాలేదా అంటే ఆ ఇంటోళ్ళ మీద, పాస్టర్ మీద కక్ష కట్టేయారు వాళ్ళు. కక్ష కట్టేసి ఆ పాస్టర్ గారు తర్వాత మళ్ళీ రోజున పొద్దున్న వచ్చినప్పటికి ఎవరినో పిలిచి మొత్తం మీద చేసేసారు. అన్నీ అయిపోయిన తర్వాత ఆ పాస్టర్ మీద కక్ష కట్టేసి సంఘానికి వెళ్తాం మానేశారు.
వాళ్ళ ఇంట్లో కార్యక్రమాలు చేశారు, వాళ్ళ ఇంట్లో ప్రార్థనలు చేశాడు, వాళ్ళ ఇంట్లో దినకార్యాలు చేశాడు, వాళ్ళ ఇంట్లో శుభకార్యాలు చేశాడు. వాళ్ళ పుట్టినాటి నుండి కూడా అప్పటి వరకు అన్ని కార్యక్రమాలు సంఘ కాపరి తినకో కన్నీళ్లు కార్చి పనిచేస్తే ఇప్పుడు ఆ సమయానికి లేడిన కాపరి ఏమైపోయాడు? ఎరిసైపోయాడు. ఆ కాపరి మంచోడు కదా అంటున్నారు. ఇప్పటి వరకు ఉన్న మంచితనం అంతా ఏమైపోయిందంటే పోయింది. కనుక ఇలాంటి దౌర్భాగ్యులు కూడా ఉంటారు. గుంటకాడు నక్కలు అంటాడు, గోతికాడు నక్కలాగా ఎలా కూర్చుని ఉంటారు వీళ్ళు దొంగ కాపర్లు అన్నాడు. అందుకే కాబట్టి మంచి కాపరి ఎప్పుడు కూడా గొర్రెలను విడిచిపెట్టాలని అనుకోడు, వాటి మీద దృష్టి పెడతాడు, పై విచారణ చేస్తాడు, అంతేకాదు మందని కాస్తాడు. ఎస్, మనందరం మీరు కూడా ఆలోచించాలి. ఎందుకు అని అంటే కాపర్లు కూడా మనుషులే కదా. మీరు మాత్రమే మనుషులా? కాపర్లు మనుషులు కదా. వాళ్ళకి కుటుంబం ఉండదా? వాళ్ళకంటూ బలహీనతలు ఉండవా? వాళ్ళకంటూ బాధలు ఉండవా? కానీ నువ్వు ఎంత బాధపడు, నువ్వు ఎలా సావు మాకు అనవసరం, మా సావు మాత్రం నువ్వు చూడాలి. ఇది ఎంతవరకు న్యాయమో ఆలోచించాలి. గొర్రెలు కూడా ఆలోచించాలి. కనుక ఇంకా మా సమయానికి రాలేదు ఏంటి, కొంతమంది అర్ధరాత్రి కూడా ఫోన్ చేస్తారు, కొంతమంది మిట్ట మధ్యాహ్నం ఫోన్ చేస్తారు. వదనా రావు, అది పోతాం ఏదో అన్నట్టుగా చెప్తూ ఉంటారు. అంటే ఈ మనుషులు వాళ్ళు కూడా, కాపర్లు కూడా మనుషులే. వాళ్ళకు కూడా బాధలు ఉంటాయి, బలహీనతలు ఉంటాయి, వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి. గొర్రెలు అర్థం చేసుకోవాలి. ఎందుకు అంటే దైవికమైనటువంటి నియమాల చేత చక్కగా ఎదిగి ఫలించడానికే దేవుడు ఇవన్నీ ఏర్పాటు చేశాడు. కాబట్టి పై విచారణ చేస్తాడు మంచి కాపరి, మందని కాస్తాడు. కొంతమంది ఉంటారు చక్కగా ఎక్కడ దొరుకుతాడా, ఎలా దొరుకుతాడా, ఏ నిందేసేద్దామా అని కాపరి మీద చూస్తూ ఉంటారు. వీళ్ళకి ఏ పనే ఉండదు, ఇదే పని వీళ్ళకి, ఎలా నింద మోపేద్దాం, ఎక్కడ దొరుకుతాడు ఏంటని చూస్తూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళు సరైనటువంటి విశ్వాసంలో ఉండరు కాబట్టి. అంతేకాదు అదే పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచన భాగంలో కూడా మరొక మాట ఉంది. అక్కడ చూడండి, మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్టు ఉండక మందకు మాదిరులుగా ఉండుడి. ఏమన్నాడు అక్కడ? మందపై పెత్తనం చేయకుండా మందకు మాదిరిగా ఉంటాడంట మంచి కాపరి. మందపై పెత్తనం చేయడు, ఎప్పుడు పెత్తనం చేయడు. మంచి కాపరి ఎప్పుడు కూడా ఏం చేస్తాడంటే మందకు మాదిరిగా ఉంటాడు, మాదిరికరమైనటువంటి జీవితాన్ని కనుపరుస్తాడు. ఎందుకంటే తనకు అప్పగించినటువంటి ఆ మందను ఎలా ప్రయోజనకరంగా చేయాలి, ఎలాగా ఆ మందను పైకి తీసుకుని రావాలి, ఆ మందను అభివృద్ధిలోనికి ఎలా తీసుకురావాలి అని ప్రయాసపడతాడు, కష్టపడతాడు. ఎందుకు ఇదంతా అంటే కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 28వ వచన భాగం ఒకసారి చూడండి త్వరగా. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 28వ వచన భాగం. ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టాలని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనిషికి బోధించుచు ఆయనను ప్రకటిస్తూ ఉన్నాము. బుద్ధి చెబుతున్నాడు అంటే, బోధిస్తున్నాడు అంటే క్రీస్తునందు ఏం చేయాలి? సంపూర్ణునిగా చేయాలి. ఇది కాపరి తత్వం. కనుక కాపరిని ప్రభువు నియమిస్తాడు. కాపరి ఎలా ఉండాలో కొన్ని విధులు చెప్పాడు. ప్రధాన కాపరికి లోబడి నువ్వు పనిచేయమన్నాడు. ఈ కాపరి హితబోధ చేయాలి, దుర్బోధ చేయకూడదు, దుర్బోధను ఖండించాలి, సువార్తకుని పని చేయాలి, పై విచారణ చేసి మందను కాయాలి, మంద మీద పెత్తనం చేయకుండా మందకు మాదిరిగా ఉండాలి. మరి చాలా చోట్లకి వెళ్తూ ఉంటారు కదా, కాపర్లను కూడా గమనిస్తూ ఉంటారు కూడా. మీరు అర్థం చేసుకోవాలి. చాలా మంది మాట వినకపోతే ఏమంటారు తెలుసా? నువ్వు నాశనం అయిపోతావు, నువ్వు చచ్చిపోతావు అంటారు, నీ కుటుంబం సర్వనాశనం అయిపోద్ది అంటారు. మాట వినకపోతే వచ్చేటువంటి మాటలు ఇవన్నీ. ఇంత భయంకరంగా శాపనార్థాలు కూడా పెడతా ఉంటారు. కనుక మంచి కాపరి ఎప్పుడు కూడా పెత్తనం చేయడు, మాదిరిగా ఉంటాడు. ఎందుకు ఇంత ప్రయాసపడడం దేనికి? ఏమీ చేతగాని నీకు మైక్ ఇవ్వడం దేనికి? నీకు మాటలు నేర్పించడం దేనికి? నీకు బైబిల్ తరగతి పెట్టి నీకు వాక్యం నేర్పించడం దేనికి? ఇవంతా దేనికి అంటే క్రీస్తునందు సంపూర్ణుడిగా చేయడానికే కదా ఈ ప్రయాస అంతా, ఫ్యాన్లు కట్టి. ఒకవేళ ఇది చేయకపోతే, ఇవన్నీ చేయకపోతే సంఘం ఏమైపోద్ది? పాడైపోద్ది కదా. కనుక ఆ మంచి కాపరి కాకుండా పోతాడు కదా. అప్పుడు ఆ సంఘానికి ఆ కాపరి వల్ల ఉపయోగం లేదు కదా. కనుక ఈ విషయాలన్నీ కూడా అర్థం చేసుకోవాలి. మంచి కాపరి ఎప్పుడు మాదిరిగానే ఉంటాడు. అది నీకు అర్థమైతే నీ జీవిత దినాలలో నువ్వు ఎలా ఉండాలో నీకు అర్థమవుతుంది. రైట్, కాపరి ఎవరో మనం తెలుసుకున్నాము, కాపరి చేయాల్సిన విధులు ఏంటో తెలుసుకున్నాం. తర్వాత మూడవదిగా మరి విశ్వాసులు ఉంటారు కదా సంఘంలో. ఎవరుంటారు? విశ్వాసులు ఉంటారు. విశ్వాసం అంటే ఎవరు అనే విషయాన్ని చెప్తాను ఇప్పుడు. విశ్వాసం అంటే ఎవరు ఈ విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తాను. అసలు విశ్వాసాన్ని ఎవరిని అంటారు అంటే, లోకములో మనం బ్రతుకుతున్నప్పుడు, లోకానుసారంగా బ్రతుకుతున్నప్పుడు అందరము దేవుని పిల్లలమే అయినా
దేవునికి లోబడకుండా లోకస్తులుగా దేవుణ్ణి ఎరగని వారంగా బ్రతుకుతున్నప్పుడు దేవుడు తన యొక్క పిలుపు చేత, ప్రభు యొక్క పిలుపు చేత మనల్ని పిలిచి మనం రక్షించాడు. కనుక మనం ఏం చేస్తాము? మనందరం విశ్వాసులు అంటే ఫస్ట్ అందరు విశ్వాసులమే కదా. అప్పుడు మనం ఏమవుతామంటే యోహాను సువార్త 1వ అధ్యాయము 12 వచ్చిన భాగాన్ని చూడండి. యోహాను రాసిన సువార్త 1:12. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చెను. ఏం చేశాడట ఆయన? అధికారం ఇచ్చాడు. ఎలా అంటే తన పరిశుద్ధమైనటువంటి పిలుపు చేత పిలిచి ప్రభు యొక్క రక్తము చేత కడిగి శుద్ధీకరించినప్పుడు, మనము మారు మనసు పొంది బాప్తిసం పొంది రక్షింపబడినప్పుడు మనము విశ్వాసులమయ్యాము. వినుట వలన విశ్వాసము కలుగును అన్నాడు కదా రోమ 10:17లో. వినుట వలన విశ్వాసము కలుగును, ఆ వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును అన్నాడంటే క్రీస్తు యొక్క మాట విని విశ్వాసం ఉంచి రక్షించబడ్డాం కనుక విశ్వాసులమయం. అలాగే ఇప్పుడు మీరందరూ విశ్వాసులయ్యారు. కనుక ఈ విశ్వాసులైనటువంటి వారందరిని బట్టి మనం ఆలోచిస్తే, మరి విశ్వాసం అంటే ఎవరో మనకు తెలిసింది కదా. దేవుడే తన పిలుపు చేత పిలిచి ప్రతి వారిని రక్షించి ఏం చేశాడు? పాప క్షమాపణ కొరకు వాళ్ళందరినీ కూడా బాప్తిసం ద్వారా విశ్వాసులుగా చేసుకున్నాడు. కనుక ఇప్పుడు మనం ఆలోచిద్దాం, మరి విశ్వాసి చేయవలసిన విధులేంటి? కాపరి చేయాల్సిన విధులేంటో మనం తెలుసుకున్నాం కదా. మరి విశ్వాసి చేయాల్సిన విధులేంటి? పనులన్నీ కాపరికేనండి, మాకేం పనులు లేవు, మేము వస్తాము, కూర్చుంటాము, వెళ్ళిపోతామండి, మాకు వేరే పని లేదనుకుంటే వేరే పని లేకపోవడం లేదు. దేవుడు కొన్ని డ్యూటీలు వేసాడు అందరికీ. కనుక విశ్వాసం అంటే తెలిసింది మనకి. మరి విశ్వాసం చేయాల్సినటువంటి పని ఏంటి? విశ్వాసం చేయాల్సిన పనులు కూడా ఉన్నాయి. రైట్, చూద్దాం ఒకసారి విశ్వాసం చేయవలసిన విధులు ఏంటో చూద్దామా. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక మనం చదువుకున్న భాగంలో 5వ అధ్యాయము 12వ వచ్చిన భాగం ఒకసారి చదువుదాం. అప్పుడు చూడండి. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారయుండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి అన్నాడు. విశ్వాసి ఏం చేయాలి అని అంటే కాపరిని ఎప్పుడు కూడా తృణీకరించకూడదు, అభినందించాలి. కాపరిని తృణీకరించకూడదు, అభినందించాలి. మంచి సేవ చేసేటువంటి కాపరిని, మంచి కాపరిగా ప్రాణం పెట్టేంత ప్రేమను కనుపరిచే సేవను చేసేటువంటి కాపరిని ఎప్పుడు కూడా తృణీకరించి తోలనాడు మాట్లాడకూడదు, తృణీకరించకూడదు, కానీ అభినందించాలి. తృణీకరించడం వల్ల శ్రమలను కొని తెచ్చుకోవడమే అవుతుంది తప్ప ఏమీ మిగలదు. తృణీకరించడం అంటే తెలుసు కదా, నువ్వెంత, నువ్వు నాకు చెప్పేది ఏంటి, నువ్వు చెప్తే నేను వినేదేంటి, ఇవన్నీ కూడా తృణీకరణ మాటలు. ఇవి చాలా ప్రమాదకరమైనవి. కాపరిని ఎప్పుడు కూడా తృణీకరించకూడదు. ఒక మాట మనం ఏదన్నా చెప్పినప్పుడు ఆ మాటకు అర్థం లేకుండా ఉత్తనే కాపరేమీ మాట్లాడు, దాని వెనక ఏదో భావం అయితే ఉంటుంది ఖచ్చితంగా. అది అర్థం చేసుకుని వెళ్ళాలి. ఇష్టానుసారంగా మాట్లాడకూడదు, తృణీకరించకూడదు. అంతేకాదు అభినందించాలి. చేసేటువంటి పనిని బట్టి, మీరు చేసేటువంటి పనిని బట్టి, ఇదిగో మేము ఇట్లా బ్రతుకుతున్నాం, మాకు ఇంకా కొంచెం మాకు నేర్పించండి, మంచి పని చేస్తున్నారండి పాస్టర్ గారు మీరు అని అభినందించడానికి సిద్ధపడాలి. అలా అభినందించడం వల్ల ఏమవుతుందంటే ప్రోత్సాహం కలుగుతుంది. సంఘానికి మరింత సేవ చేయాలి, మరిన్ని మాటలు చెప్పాలి, మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలి, సంఘాన్ని ఇంకా అభివృద్ధి చేయాలనేటువంటి తలంపు మంచి కాపరికి వస్తుంది. ఒకవేళ అది లేకపోతే ఏది అడిగినా ఏం చెప్పినా అలాగే తృణీకరిస్తున్నారనుకోండి, ఆ కాపరికి కూడా నిరుత్సాహం వచ్చేస్తుంది. గల్తీ పత్రిక 4వ అధ్యాయం 14 వచ్చిన భాగం. పౌలు గారు మాట్లాడుతున్న ఒక అద్భుతమైనటువంటి మాట అమ్మా. అది శరీరంలో ఏముందంటే ఆయనకి శోధనగా ఉండిన దానిని బట్టి నన్ను మీరు తృణీకరింపలేదు అంటున్నాడు. అంటే పౌలు గారి శరీరంలో ఏదో శోధనగా ఉంది, ఆ శోధన చాలా ఇబ్బంది పడుతున్నాడు ఆయన పాపం. ఎందుకు? ఇందాక చెప్పాను మీకు, కాపర్లు కూడా మనుషులేగా, వారికి కూడా బాధలు ఉంటాయి కదా, వాళ్ళు కూడా శరీర సంబంధంగా రక్త సంబంధాలు ఉన్నాయా, రక్త మాంసాలే కదా ఉన్నాయి వాళ్ళల్లో కూడా. కాబట్టి వాళ్ళు మనలాంటి విశ్వాసుల్లాంటి సామాన్యమైన వాళ్ళే, వాళ్ళకి ఇంత స్పెషల్ ఏం లేదు. కానీ దేవుడు ఎక్కువ శిక్ష మళ్ళీ వాళ్ళకే వేస్తున్నాడు. సంఘం ఏదైనా ఇబ్బంది పడ్డావా, నువ్వు సరిగా పోషించలేదా, నువ్వు దుర్బోధతో నింపుతున్నావా, నిన్నే యాక్షన్ తీసుకుంటారని మళ్ళీ దేవుడు వాళ్ళకే శిక్ష వేశాడు. ఒక పక్క కుటుంబాన్ని పోషించుకోవాలి, మరో పక్క సేవా కార్యక్రమాలు చేయాలి, మరో పక్క సంఘం కొరకు ప్రార్థించాలి, మరో పక్క సంఘాన్ని అభివృద్ధి చేయాలి. ఇంట్లో నలుగురుంటే నలుగురితోనే సమస్య, 100 మందితో ఎంత సమస్య ఉంటుంది. కనుక ఇవన్నీ అర్థం చేసుకోవాలి. మీకు శోధనగా ఉంది, అయినా కానీ మీరు నన్ను ఏం చేయలేదు,
తృణీకరింపలేదు అంటున్నాడు ఆ సంఘంతో మాట్లాడుతూ. మీరు నన్ను తృణీకరించలేదు, అంతేకాదు నిరాకరింపనైనను లేదు గాని అంటున్నాడు. నిరాకరించలేదు నన్ను మీరు. సాధారణంగా ప్రశ్నలు ఎప్పుడు వస్తాయో తెలుసా? మంచి కాపరి మధ్య ఎక్కువ ప్రశ్నలు వస్తాయి. అడ్డదిడ్డంగా పోయేవాడిని, గట్టి గట్టిగా అరిచి కేకలేసేవాడిని, దుర్బోధ చేసేవాడిని ప్రశ్నించండి చూద్దాం. ప్రశ్నించగలరా? ఇల్లు అడగగలరా? అదే మంచి కాపరి అయితే ఏం చేస్తారు? వెంటనే అడిగేస్తారు. అలా కాదండి ఇలా చేసేద్దాం, ఉచిత ఉచిత సలహాలు కూడా ఇచ్చేస్తారు. అలా కాదండి ఇలా చేద్దాం, ఇలా కాదండి అలా చేద్దాం అనేస్తారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడండి చూద్దాం. అసలు నుంచుని మాట్లాడడానికి కూడా అర్హత ఉండదు. దగ్గర కూడా రానివ్వరు, చుట్టూరు కంచేసి కట్టేస్తారు. దగ్గర కూడా రానివ్వరు. కనుక వాళ్ళు కూడా మనుషులే, కాపరులు. మంచి కాపరిని గౌరవించాలి, అభినందించాలి, వారిని తృణీకరించకూడదు. శోధనగా ఉన్నదాన్ని బట్టి వారు తృణీకరించలేదు గాని, నిరాకరింపడం లేదు గాని, వారు దేవుని దూత వలె, క్రీస్తు యేసు వలె నన్ను మీరు అంగీకరించితిరి అన్నారు. ప్రభులాగా చూశారంట. అయ్యో పాస్టర్ గారు ఏ బలహీనత ఇబ్బంది పడుతున్నాడో పాపం అని ఆయన కొరకు ప్రార్థన చేస్తూ ఆయన్ను ప్రేమించారు, అభినందించారు. వాళ్ళు తృణీకరించలేదు. మనకి చిన్న మాట వస్తే చాలు మనం వెంటనే సేవకుని తిడుతున్నాం, సేవకురాల్ని తిడుతున్నాం, సేవకుని కుటుంబాన్ని తిడుతున్నాం, సంఘాన్ని తిడుతున్నాం, వెంటనే వచ్చేస్తున్నాయి ఇవన్నీ. అది ఎంత ప్రమాదం అర్థం చేసుకోవాలి. నీ మాట కాదంటే వెంటనే నీకు పౌరుషం వచ్చేస్తుంది. నీ మాట బాగుంది, వెరీ గుడ్ అని నిన్ను మెచ్చుకుంటే మాత్రం నిన్ను పట్టుకోలేము. రెండింటిని ఒకేలాగా స్వీకరించగలగాలి మనస్సు. అప్పుడు మనం నిలబడగలుగుతాం. ఎంత ప్రమాదంలో ఉన్నామో అర్థం చేసుకోవాలి ప్రియులారా. మంచి కాపరిని ప్రేమించాలి, అంతేకాదు ఆ మంచి కాపరిని విషయాల్లో ఏం చేయమంటున్నాడు? మీరు మన్నన చేసి అనేటువంటి మాట. మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి అంటే వారిని తృణీకరించకూడదు, వారిని గౌరవించాలి, అభినందించాలి వారిని. అంతేకాదు రెండవ మాటగా అదే తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో మరొక మాట ఉంది చూడండి. అక్కడ వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాను అన్నాడు. అంటే వారి పనిని బట్టి కాపరిని ఏం చేయాలంటే ప్రేమించమన్నాడు. మొదటిదేమో కాపరిని తృణీకరించకూడదు, అభినందించాలి. రెండవదేమో చెప్పండి, వారి పనిని బట్టి వారిని ప్రేమించాలన్నాడు. ప్రేమించాలి, కాపరిని ప్రేమించాలి. ఎందుకంటే మంచి కాపరి నీకు తండ్రి గనక, నీ ఆత్మీయ తండ్రి గనక, నీ ఆత్మీయ తండ్రిని నువ్వు ప్రేమించాలి, నీ ఆత్మీయ తండ్రి కొరకు నువ్వు ప్రార్థించాలి. నీకున్న బలహీనతలే, నీకున్న సమస్యలే నీ ఆత్మీయ తండ్రికి కూడా ఉంటాయి, నువ్వు అర్థం చేసుకోవాలి. కనుక నువ్వు నీ కొరకు ఎలా ప్రార్థన చేసుకుంటూ ఎలా పోరాడుతున్నావో నీకున్న సమస్యలను బట్టి, నీ కాపరికి 100 మంది ఉంటే 100 సమస్యలు ఉంటాయి కనుక 100 సమస్యలతో పోరాడతాడు గనక నువ్వు కూడా కాపరిని అర్థం చేసుకోవాలి. పనిని బట్టి అతన్ని ప్రేమించడం అలవాటు చేసుకోవాలి. ఇది నేర్పిస్తూ ఉన్నాడు పౌలు గారు. చూడండి ఒకసారి తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5:17. బాగుగా పాలన చేయు పెద్దలను విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచవలను. ఏం చెప్తున్నాడు చూడండి ఆయన. బాగుగా పాలన చేయు పెద్దలు అంటే కాపర్లే. అంతేకాదు విశేషముగా వాక్యమందు ఉపదేశమందు ప్రయాసపడేవారు అన్నాడు. మరి ప్రయాసపట్టలేదా మీ కొరకు అంటే ప్రయాసపడుతున్నాడు మంచి కాపరి కనుక అలాంటి వాళ్ళని ఏం చేయమంటాడు? రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా చేయమంటున్నాడు. రెట్టింపు సన్మానం కాదు, రెట్టింపు అవమానం. రెట్టింపు అవమానాలు బాగా చేసే వాళ్ళకి రెట్టింపు అవమానాలు, దూషణ మాటలు, నిందలు, అపనిందలు మోపేవారు. కష్టపడేదానికి ఏముండదు, కష్టపడిన వాళ్ళకి పనిచేస్తారు. కొంతమంది ఇలా పనిచేస్తూ ఉంటారు, వీళ్ళకో కప్పు వీళ్ళకో కప్పు వీళ్ళకో కప్పు పంచుతూ ఉంటారు. ఇలాగే ఊరంతా పంచుతారు. మంచి కాపరికి ఎప్పుడు అవమానాలే కలుగుతున్నాయి ఇప్పుడున్న దినాల్లో. కానీ ఒక విశ్వాసిగా నువ్వు అభినందించాలి, పనిని బట్టి ప్రేమించాలి, రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచాలి. విశ్వాసి కంపల్సరీ పని చేయాలి. ఇది విశ్వాసి యొక్క విధులు. ప్రభువే చెప్పాడు ఈ మాటలు. మంచి కాపరిని ఇష్టానుసారంగా మీరు మాట్లాడితే దేవుడు దాని మీద కూడా యాక్షన్ తీసుకుంటాడు, ఖచ్చితంగా విడిచిపెట్టాడు. నాకు తెలిసినంత వరకులో నేను ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉంటాను మీకు. కొంతమంది దాన్ని అపార్థం చేసుకుంటే ఉండొచ్చు. నన్ను ఏమనొద్దు, నన్ను ఏమన్నది నీకు ఇబ్బంది అవుద్దని చెప్తాను.
నన్నేమనొద్దు, నన్నేమన్నా మీకు ఇబ్బంది అవుద్దని చెప్తాను. నా కళ్ళెదురుగుండా బోల్డు చూశాను అలాంటివన్నీ. కొంతమందికి వెంటనే, కొంతమంది తర్వాత. ఎందుకు అలా అంటే, నన్నంటే ఇక్కడ నా గురించి కాదు కదా! నా తండ్రి అప్పగించిన బాధ్యతను పనిచేసేటప్పుడు నోటికొచ్చినట్టు ఇష్టానుసారంగా మాట్లాడితే దేవుడు తీసుకునే యాక్షన్‌లో నువ్వు పడతావు. ఒక బిడ్డగా నువ్వు బాధపడితే తండ్రి ఏమవ్వాలి? తండ్రి సంతోషంగా ఉంటాడా బిడ్డ బాధపడితే? కనుక ఇది గ్రహించాలని కోరుతూ ఉన్నాను. కనుక కాపరిని తృణీకరించకూడదు, అభినందించాలి. అంతేకాదు కాపరిని పనిని బట్టి ఏం చేయాలి? ప్రేమించాలి, రెట్టింపు సన్మానముకు పాత్రులుగా ఎంచాలి. చివరి మాట జ్ఞాపకం చేస్తాను. హెబ్రీ పత్రిక 13, 17 కూడా చూద్దాం. ఇదొక మంచి మాట చూద్దాము. హెబ్రీ పత్రిక 13 అధ్యాయం 17 వచనం. హెబ్రీ పత్రిక 13 అధ్యాయం 17 వచన భాగం. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారే మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ సేవ చేసిన ఎడల మీకు నిష్ప్రయోజమును గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి అన్నాడు. మంచి కాపరికి విశ్వాసి ఏం చేయాలంటే కాపరి అధికారానికి విధేయత చూపాలి. మంచి కాపరి నీకున్నప్పుడు, ఒక మంచి విశ్వాసివి నువ్వైనప్పుడు, ఆ కాపరి అధికారానికి నువ్వేం చేయాలా? విధేయత చూపాలి. అమ్మ నువ్వు ఈ పని చేయాలి అంటే నేను చేయనండి అనకూడదు నువ్వు. మంచి కాపరికి చక్కటి వివేచన జ్ఞానం కూడా ఉంటది. ఎట్లా అంటే ఎవరు ఏ పని చేయగలరో, ఎవరు ఏ విధంగా ప్రవర్తిస్తారో, ఎవరు ఎప్పుడు ఏ విధంగా పని నిర్వర్తించగలరో, సమయానుకూలంగా ఎలా చేయగలరో, అది కాపరికి ఆ విజ్ఞత ఉంటది, ఆ జ్ఞానం ఉంటది. ఆ జ్ఞానాన్ని బట్టి ఆ కాపరి నువ్వు ఈ పని చేయాలని నీకు అప్పగించినప్పుడు ఆ పనికి నువ్వు లోబడాలి. లోబడినప్పుడు ఆ చక్కటి ఆ బాండింగ్ బాగుంటది, ఆ బంధం బాగుంటది గనక దైవికమైనటువంటి నియమాల చొప్పున సంఘం అభివృద్ధి పొందుతుంది. నేను చేయనండి, ఈ పని అయితే నేను చేయనండి, ఇదైతే నాకు రాదండి, నా వల్ల కాదండి. పుట్టుకతోనే అందరూ నేర్చుకుంటామమ్మా తల్లి, పుట్టుకతోనే నేర్చుకుంటాం అందరూ. ఆ? చిన్న చిన్న పిల్లలకి కూడా ఈ రోజు నాకు అప్పుడప్పుడు బాధ అనిపిస్తూ ఉంటది. వాళ్ళకి చిన్న పిల్లలు వాళ్ళకి ఏమీ తెలియని పరిస్థితుల్లో వాళ్ళకి సండే స్కూల్ చెప్పి, వాళ్ళకి అన్ని నేర్పించి, వాళ్ళకి మైక్ ఇచ్చి, వాళ్ళకి పాట పాడడం నేర్పించి అన్ని చేస్తే ఇప్పుడు వెళ్ళి ఆ మైక్ పట్టుకుని వేరే చోట మైక్ పట్టుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళని చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. దేవుని సన్నిధిలో వాళ్ళకి మైక్ ఇచ్చాం, దేవుని సన్నిధిలో వాళ్ళకి మాట్లాడడం నేర్పించాం, దేవుని సన్నిధిలో వారికి పాట పాడడం నేర్పించాం. కానీ ఇప్పుడు వాళ్ళు వేరే చోటకెళ్ళి దేవుడిచ్చిన గొంతును, దేవుడిచ్చిన అనుభవాన్ని, దేవుడిచ్చిన ప్రేమను అక్కడ పంచుకుంటున్నారు. అప్పుడు ఎంత బాధేస్తది. ఏ అర్హత లేనటువంటి నీకు దేవుడు సన్నిధిలో అవకాశం ఇచ్చాడంటే అది దేవుడిచ్చిన భాగ్యం. దాన్ని తృణీకరిస్తే మరి ఎవరు దానికి పాత్రులవుతారు చెప్పండి శిక్షకు? కాబట్టి మంచి విశ్వాసి ఎప్పుడు కూడా దైవికంగా మంచి కాపరికి విధేయత చూపుతాడు, చూపాలి. అది వాక్యం చెలవిస్తూ ఉంది. నువ్వు అక్కడ దుఃఖంతో పని చేయకూడదు. ఏమంటున్నాడు? దుఃఖంతో పని చేయకూడదు. ఒక విషయం చెప్తాను మీకు, చూడండి. నీలో ఉన్నటువంటి అవిశ్వాసాన్ని బట్టో, నీలో ఉన్న కఠినత్వాన్ని బట్టో, నీలో ఉన్న క్రూరత్వాన్ని బట్టో నీ కాపరి నీ కోసం ఏడ్చాడంటే అది నీకు శ్రమ. చాలా జాగ్రత్త, సీరియస్గా తీసుకోండి మాట చెప్తున్నా. నీ కోసం నీ కాపరి ఏడిచి ప్రార్థన చేశాడంటే, ప్రభువా ఇతని వల్ల దుఃఖం కలుగుతుంది సంఘానికి, ఈమె వల్ల బాధ కలుగుతుంది ప్రభువా, నీ కాపరి నీ గురించి ఏడ్చాడు అని అంటే అది నీకు శ్రమ. నువ్వు ఎంత బాధ పెడుతున్నావో సంఘాన్ని అర్థం చేసుకోవాలి. నీ కాపరి ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి, నిన్ను చూసి ఆనందపడాలి తప్ప నీ వల్ల ఇప్పుడు సంఘంలో కాపరి ఆడకూడదు, సంఘం ఆడకూడదు. కొంతమందిని చూస్తే అలా దుఃఖం కలుగుతుంది, బాధపడుతున్నాను కూడా. ఎలా ప్రభా ఈ గొర్రెకి ఎలా చెప్పాలి, ఈ గొర్రెని ఎలా మార్చాలి, ఈ గొర్రెని ఎలా తీసుకురావాలి, బాధపడుతున్నాం. ఒక్కోసారి దుఃఖం వస్తుంది, ఏడుస్తున్నాం. అక్కడ అంటున్నాడు చూడండి, మీ పైన నాయకులకు లెక్కప్ప చెప్పాలి. వాళ్ళు మీ ఆత్మలను కాయుచున్నారు. ఎవరిని? మీ ఆత్మలను కాయుచున్నారు. మీ నుండి ఆశించట్లేదు. మంచి కాపరి ఎప్పుడు మీ నుండి ఆశించడు, మీ బాగోగులు కోరుకుంటాడు, మీరు బాగుండాలని కోరుకుంటాడు. కాబట్టి ఆ మాట అంటున్నాడు అక్కడ చూడండి, మీకు దుఃఖముతో ఆ సేవ చేస్తే మీకు నిష్ప్రయోజనం. మీరు దుఃఖంతో కాదు ఆనందముతో చేయనట్లు మీరు వారి మాట వినండి అంటాడు. ఆనందముతో చేయండి, దుఃఖంతో కాదు. కనుక నీ వల్ల ఎప్పుడూ కూడా సంఘ కాపరికి కానీ సంఘానికి కానీ ఒక విశ్వాసిగా బాధ కలగకూడదు, నీ వల్ల దుఃఖం కలగకూడదు. నీ గురించి సంఘం కానీ ఒక కాపరి కానీ ఏడుస్తూ ప్రార్థన చేస్తుంటే నువ్వు సరిగా లేవనే కదా దాని అర్థం. కనుక నాకు తెలుసు చాలా విషయాలు అటువంటి తెలుసు.
అది ఏదైనా సంఘ క్షేమాభివృద్ధి అవసరం గనక నీ కాపరి విధేయత నువ్వు చూపించాలి. మంచి విశ్వాసం అయితే నువ్వేం చేస్తావు? నీ కాపరికి నువ్వు విధేయతను చూపిస్తావు. ఆ తర్వాత హెబ్రీ పత్రిక 13:7 13:7 త్వరగా. మీకు దేవుని వాక్యమును బోధించి మీపై నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించండి అన్నాడు. ఒక మంచి కాపరి మిమ్మల్ని విశ్వాసంలో పెంచేటప్పుడు ఆ కాపరి యొక్క విశ్వాసాన్ని అనుసరించాలి. అది 3వ చిన్న మాట. 4వ మాట, ఆ కాపరి విశ్వాసాన్ని అనుసరించాలి. నేను కొంతమందిని చూస్తాను, కొంతమంది సేవకులు నాకన్నా పైన పెద్ద సేవకులు బోలు మంది ఉన్నారు. వాళ్ళ అనుభవాలను చూస్తూ ఉంటాను. వాళ్ళని చూసినప్పుడు వాళ్ళ వయసు, వాళ్ళ జ్ఞానం, వాళ్ళ పరిధి, వాళ్ళ విధేయత అవన్నీ చూసినప్పుడు భయమేస్తూ ఉంటుంది. ప్రభా, ఆ వయసులో అలా ఉన్నారు, మరి నేను ఎలా ఉండాలని వాళ్ళని చూస్తూ ఉంటాను. నువ్వు నీ కాపరిని చూస్తూ ఉంటావు ఎప్పుడు కూడా. కాబట్టి నీ కాపరి మంచి విశ్వాసముతో బతుకుతున్నప్పుడు ఆ కాపరి యొక్క విశ్వాసాన్ని కూడా ఒక విశ్వాసి ఏం చేయాలంటున్నాడు? అనుసరించాలి. ఎవరెవరినో అనుసరించడం కాదు. పౌలు గారు అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకునిచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. కాపరి క్రీస్తును పోలి నడుచుకుంటే విశ్వాసం ఏం చేయాలి? కాపరిని పోలి నడుచుకోవాలని. తర్వాత 5వ మాటగా ఈ తెస్సలోనిక పత్రిక 5:13 రండి. మరలా తెస్సలోనిక పత్రిక 5:13 వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలని వేడుకొనుచున్నాను, మరియు ఒకనితో ఒకడు సమాధానంగా ఉండాలంట. ఎలా ఉండమంటున్నాడు? సమాధానంగా ఉండాలి. ఎవరితోనైనా కాపరి విశ్వాసితో సమాధానంగా ఉండాలి, విశ్వాసి కాపరితో సమాధానంగా ఉండాలి. కొంతమంది కాపరి మొహం చూడగానే రసరసలు ఆడిపోతా ఉంటారు, పెద్ద పెద్ద బాంబులు వేసినట్టే. కాపరి మొహం చూడగానే రసరసలు ఆడిపోతే దేవుణ్ణి ఎలా చూడగలుగుతావు చెప్పు? పోనీ ఆస్తిపాస్తులు ఏమైనా ఎత్తుకెళ్ళిపోయి ఆ సేవకుడు పోనీ అంటే ఏం ఎత్తుకెళ్ళడు. నువ్వు అనుకున్న మాట ఏదో నీకు నచ్చలా, లేదా నువ్వు అనుకున్నది ఏదో నీకు ఇబ్బంది అయింది, అంత మాత్రం చేత రసరసలు ఆడిపోతూ టమాటా బాంబులు వేసేస్తే ఎలాగా ఆ కాపరి మీద? కనుక ఒకరినొకరు సమాధానంగా ఉండాలంటే ఇవన్నీ ఎక్కడ ఉన్నాయనుకుంటున్నారు? ఇదంతా ఏంటనుకుంటున్నారు అంటే జీవము గల దేవుని సంఘం. ఇది ఎవరిది? అమ్మ ఎవరిది అంతా? జీవము గల దేవుని సంఘం. జీవము గల దేవుడున్న లోకంలో ఈ ఈ ఈ సంఘములో సహవాసములో కాపరులు, విశ్వాసులు. బయట ఎక్కడ కూడా ఇవన్నీ ఉండవు. బయట సంఘాలు ఇవేమి ఉండవు. బయట సంఘాలంటే క్రీస్తు సంఘం గురించి చెప్పట్లేదు నేను. బయట సంఘాలంటే ఆటో సంఘాలు, కుల సంఘాలు, మత సంఘాలు ఉన్నాయి కదా, వాటిలో ఇన్ని నియమ నిబంధనలు ఉంటాయా? ఇవేమీ ఉండవు. టయానికి రావాలి, నువ్వు కట్టేయాలి. నిమిషం లేట్ అయిందా నీకు 500 ఫైన్, నువ్వు రా కట్టే వెళ్ళిపో అంటారు. ఏ సంఘంలోనే ఉంటుంది. ఆటో యూనియన్ ఉందనుకోండి, అక్కడ కూడా అంతే. ఇదిగో ఈ సమయానికి రావాలి, మందు తెచ్చుకోవాలి, బిర్యానీ తెచ్చుకోవాలి, తినాలి, వెళ్ళిపోవాలి, ఇంకేముండవు. కానీ ఇది అలా కాదు కదా. ఇది జీవము గల దేవుని సంఘం కదా. కనుక ఈ సంఘంలో జాగ్రత్తగా బ్రతకాలి మనందరం. కాపరి జాగ్రత్తగా ఉండాలి, విశ్వాసి జాగ్రత్తగా ఉండాలి, ఒకరినొకరు సమాధానంగా ఉండాలి. ఇది దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ఈ విషయాలు గుర్తుపెట్టుకుంటే అదే తెస్సలోనిక పత్రిక 5:9 మనం కడక చేయాల్సిన పనులు 5:9 ఇక్కడ ఏముందో చూడండి. ఎందుకనగా మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించను గాని ఉగ్రత పాలవుటకు మనల్ని పిలవలేదు. ఎందుకనగా కాపరైనా విశ్వాసైనా ఎందుకు పిలిచాడు? ఆయన రక్షణ పొందాలి, వారు పరలోకంలో ఉండాలి. ఇందుకే పిలిచాడు గాని ఉగ్రత పాలవడానికి పిలలేదు మిమ్మల్ని. తర్వాత మనము మేలుకొని ఉన్నను, నిద్రపోవచ్చునను, తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను. కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరినొకడు ఆదరించి ఒకరినొకడు ఏం చేయాలి? క్షేమాభివృద్ధి కలగాలి. కాపరి సంఘానికి క్షేమాభివృద్ధిని కలగజేసేవాడిగా ఉండాలి, విశ్వాసి సంఘానికి క్షేమాభివృద్ధి కలిగేటట్టుగా బ్రతకాలి. ఇది బంధం, తల్లి బిడ్డల బంధం, తండ్రి బిడ్డల బంధం. చివరి మాట ఒకసారి జ్ఞాపకం చేస్తాను. అపొస్తలుల కార్యములు 20:28 భాగం ప్రార్థన చేసుకుందాం. 20:28 చూడండి. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు. చాలమ్మా. తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము. చదువు తల్లి. దేవుని యందు అధ్యక్షులుగా నియమించను.
మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియని వారు మందను కనికరింపరు. మందను కనికరింపరు. అర్థం చేసుకోవాలి. ఇంకెంతకు మించి నేను చెప్పలేను కానీ ఒక కాపరి ఒక సంఘంలో ఒక సహవాసములో ఉన్న పరిస్థితులను జ్ఞాపకం చేస్తాను ఈ తెస్సలోనిక పత్రికలో ఉన్నటువంటి సంబంధం ద్వారా. చెప్పండి, కాపరిని ఎవరు నియమిస్తారు? చెప్పాలి, ఎవరు? విశ్వాసిని. విశ్వాసి ఎలాగయ్యాం? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారా విశ్వాసులుగా మారాం. కాబట్టి కాపరి చేయాల్సిన విధులేంటి చెప్పండి? ఒకటేంటి? కాపరి ఏం చేయాలి? మంచి కాపరి ఏం చేయాలి? హితబోధ చేయాలి, దుర్బోధను ఖండించాలి, సువార్తికుని పని చేయాలి, పై విచారణ చేయొచ్చు మందను కాయాలి, మంద పైన పెత్తనం చేయకుండా మందకు మాదిరిగా ఉండాలి. ఇది మంచి కాపరి చేయాల్సిన పని. ఆ తర్వాత విశ్వాసం ఏం చేయాలి? విశ్వాసం చేయాల్సిన విధులేంటి? విశ్వాసం ఏం చేయాలి? కాపరిని తృణీకరించకూడదు, అభినందించాలి. 2, వారి పనిని బట్టి వారిని ప్రేమించాలి. 3, కాపరి అధికారానికి విధేయత చూపాలి. అది 3. తర్వాత 4, వారి విశ్వాసమును అనుసరించాలి. అది 4. తర్వాత 5, అందరూ సమాధానంగా ఉండాలి. అది 5. వీళ్ళందరికీ, కాపరికి కానీ విశ్వాసికి కానీ అందరికీ ప్రధాన కాపరి ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ప్రధాన కాపరికి లోబడే ఇవన్నీ చేయాలి. ఏది చేసినా ఎవరికి లోబడాలి? కాపరైనా పైన అజమాయిషి పెత్తనం ఎవరిదంటే ప్రభువుదే. కనుక ప్రభువు అన్ని విచారణ చేస్తూ ఉంటాడు. కాపరి ఏం చేస్తున్నాడు ఆయన చూస్తాడు, విశ్వాసం ఏం చేస్తున్నాడో కూడా ఆయన చూస్తాడు. కాబట్టి మా మీద పెత్తనం ఎవరు లేదు, మమ్మల్ని ఎవరు పట్టించుకోవాల్సిన పని లేదు, మాదే మా ఇష్టం అంటాక లేదు అక్కడ. ఎందుకంటే మనందరి ప్రధాన యాజకుడు, ప్రధాన కాపరి, గొర్రెల గొప్ప కాపరి యేసుక్రీస్తు ప్రభువారు. ఆ యేసుక్రీస్తు ప్రభువారు తన రక్తమిచ్చి సంపాదించిన సంఘం ఇది. ఆ సంఘములో కాపరి, ఆ సంఘములో విశ్వాసి. దీనికి హాని కలిగించే పనులు ఎవరు చేసినా ఆయన విడిచిపెట్టడు. కాబట్టి ఈ సంఘానికి ఎప్పుడు మనం హాని కలిగించే పని ఎప్పుడు చేయకూడదు. కాపరి చేయకూడదు, విశ్వాసి కూడా చేయకూడదు. దానికి తగినటువంటి యాక్షన్ అంతా ఆయన తీసుకుంటాడు. కాబట్టి జాగ్రత్తగా ఉందాము. ప్రభు యొక్క రాకడ ఆలస్యమైతే మరలా మనందరం కలిసి మరలా మనం ఆనందిద్దాము. మిగతా విషయాలు ప్రభు చిత్తమైతే వచ్చేవారం జ్ఞాపకం చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించుదాం.